హలో ఆల్ అండి, వెల్కమ్ టు పెన్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఏపీఎస్సి గ్రూప్ 2 ఒక పక్క, ఏపీఎస్సి గ్రూప్ 1 ఒక పక్క. సో మీకు ఆల్రెడీ తెలుసు, సో పోస్ట్పోండ్ అయిన సంగతి తెలిసిందే. సో యాక్చువల్గా మీకు ఆగస్ట్ 15th ఆగస్ట్ 15th రావాల్సిన సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ మీకు సెప్టెంబర్ 15th పోస్ట్పోండ్ అయింది. సో టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో అయితే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకేసారి రిలీజ్ చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. సో అయితే గ్రూప్ 1 మనకి ఆగస్ట్ 15th అనుకున్నాం, కానీ సో గ్రూప్ 1తో పాటుగా మనకి పోలీస్ శాఖ నుంచి కూడా మనకి సో లేట్ అయ్యే అవకాశం ఉంది. సో సెప్టెంబర్ 15th మనకి పడే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా. ఓకే, సో అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం కంటిన్యూస్గా మనం కోర్సెస్ని లాంచ్ చేస్తూనే ఉన్నాం. ఎస్, మీకు గుడ్ న్యూస్ ఏంటంటే సో మంత్ ఎండ్ ఆఫర్గా సో పెన్ అకాడమీ అందిస్తుంది కోర్సెస్ మీద మీకు అల్టిమేట్ ఆఫర్ అండి. సో గరుడా బ్యాచ్, ఇంటిగ్రేటెడ్ బ్యాచ్, ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ బ్యాచ్, గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించిన 18 months వ్యాలిడిటీ ఉన్న ఈ కోర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేయబోతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ స్టార్ట్ అయిపోయింది. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ కూడా రన్ అవుతున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 2299 రూపీస్కే మీకు ఇప్పుడు అందుబాటులో ఉందండి. సో గ్రాబ్ ఇట్ సోన్. సో ఈ యొక్క మంత్ ఎండ్ ఆఫర్ని అసలు మిస్ అవ్వద్దు. అలాగే పాలినామిక్స్, పాలిటీ ప్లస్ ఎకానమీ బ్యాచ్ కావాలి అనుకుంటే, క్లాసెస్ కావాలనుకుంటే కేవలం 900 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఎవరైతే మనకి ఏపీఎస్సి టెక్నికల్ బ్యాచెస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన విశ్వకర్మ బ్యాచ్ మీకు ఇప్పుడు 1999 రూపీస్కి ఇలా మంత్ ఎండ్ ఆఫర్ మీకు అందుబాటులో తీసుకొస్తుంది పెన్ అకాడమీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఎస్, యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ కోర్సెస్. కింద లింక్స్ కూడా ఉంటాయి, కామెంట్ రూపంలో లింక్స్ పెడతాం. ఎస్, చెక్ ఇట్ అవుట్. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూద్దాం. సో ఖచ్చితంగా 3 పవర్ఫుల్ కోర్సెస్ అండి, 1 క్లియర్ గోల్ మంది. ఓకే, సో అటువంటి క్లియర్ గోల్ వైపు సాధించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు ఆన్ ద స్క్రీన్. సో వాయిస్ వస్తుందా అండి? వాయిస్ క్లియర్? ఓకే, ఎస్ చూడండి. Of the total government expenditure in the Union budget 26-27, the maximum is done by. అంటే జనరల్గా ఒక బడ్జెట్ 26-27 సర్వే 25-26 నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఎకానమీ నుంచి. ఓకే, సో బడ్జెట్ 26-27లో మనకి ఒక రూపీ గోస్ టు మ్యాక్సిమం రూపీ దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఏ సెక్టార్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనే క్వశ్చన్ ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్గా, ఇంట్రెస్ట్ పేమెంట్స్గా, స్టేట్ షేర్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ డిఫెన్సా? చూడండి, బడ్జెట్ చదువుకునేటప్పుడు మనం చదువుకుంటాం. ఓకే, రూపీ గోస్ టు, ఓకే, రూపీ కమ్స్ ఫ్రమ్. యాక్చువల్గా ఎక్కడి నుంచి ₹1 వస్తుంది మన దేశానికి, ఎక్కడికి వెళ్తుంది మనకి ఎక్కువ రూపీస్ గోస్ టు? సో ఇది మనకి యాక్చువల్గా ఎక్స్పెండిచర్ అంటున్నాం కాబట్టి రూపీ గోస్ టు అని చూడాలి. ఓకే, సో రూపీ, సో ఖర్చు దేనికి ఎక్కువ ఖర్చు పెడుతుందండి? ఒక గవర్నమెంట్కి ఒక ₹100 వస్తే సో మ్యాక్సిమం ఎక్కువ శాతం దేనికి ఖర్చు పెడుతుంది అనేది మనం చూడాలి ఇక్కడ. ఎస్, అకార్డింగ్ టు రీసెంట్ బడ్జెట్ 26-27లో భాగంగా సో మ్యాక్సిమం రూపీస్ మనకి స్టేట్ షేర్స్కి పోతున్నాయండి. ఓకే, ఎస్, సి ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. హాయ్ అండి సీతా కృష్ణ, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, స్టేట్ షేర్. ఆ తర్వాత మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ పోతుందండి. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే, ఆ తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ వస్తాయి. సో సి ఇస్ రైట్ ఆన్సర్. మీరు ఒకసారి గమనిస్తే 26-27 బడ్జెట్లో ఒక రూపీ దేనికి ఖర్చు పెడుతుంది ఎక్కువగా గవర్నమెంట్? ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దగ్గర 22%. ₹100 100 రూపీస్లో 22% ఆఫ్ మనకి మనీ అంతా కూడా స్టేట్ షేర్స్ పోతుందండి. ఓకే, డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం. యాజ్ వెల్ సెకండ్ ప్లేస్లో ఉంది మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండి. సో చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్, ఇది కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మన భారతదేశం ₹100 సంపాదిస్తే మ్యాక్సిమం 20 రూపీస్ స్టేట్స్కి ఇస్తుంది. ఓకే, మంచిదే. ఇంకో 20 రూపీస్ మనకి వడ్డీ చెల్లింపులకి పెడుతుందంట ఖర్చు. అంటే అంత బారోయింగ్స్ చేస్తున్నాం మనం, అంత బారోయింగ్స్ చేస్తున్నామని అర్థం. ఆ తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి ₹17 ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మనకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ₹8 ఖర్చు అవుతుంది. అలాగే డిఫెన్స్కి ₹11 ఖర్చు అవుతుందండి. ఓకే, సో సెంట్రల్ స్పాన్సర్డ్ కన్నా డిఫెన్స్కి ఎక్కువ పెద్దపీట వేశారు ఈసారి. సో యాక్చువల్గా డిఫెన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా మనకి దృష్టి పెడుతున్నారు ఈసారి. సో మేజర్ సబ్సిడీస్కి 6% అని, సివిల్ పెన్షన్స్కి 2%, ముఖ్యంగా ఫైనాన్స్ కమిషన్ అండర్ ట్రాన్స్ఫర్ 7%. ఇలా మనకి క్రోనలాజికల్ ఆర్డర్ అడగచ్చు, లేదంటే టాప్ రూపీ గోస్ టు అని అడగచ్చు, ఎలాగైనా క్వశ్చన్స్. ఎస్, వెరీ గుడ్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20% అండి, 20% ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్. సో
సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూద్దాం. ఎస్, సెకండ్ క్వశ్చన్. Which of the following high-speed rail corridors is not mentioned in budget 26-27? Yes, very interesting and ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో మనకి ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడండి ఈ క్వశ్చన్స్. సో ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, మైసూర్. చూడండి, యూనియన్ బడ్జెట్ 26-27లో గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేస్తుంది యాక్చువల్గా వన్ ఆఫ్ ది హై స్పీడ్ రైల్ కారిడార్స్. ఓకే, అయితే హై స్పీడ్ రైల్ కారిడార్స్లో భాగం కానిది ఏందని అడుగుతున్నాడు. అయితే ఎన్ని, హౌ మెనీ, ఓకే ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. హౌ మెనీ హై స్పీడ్ రైల్ కారిడార్స్ రాబోతున్నాయి మనకి నియర్ ఫ్యూచర్లో అకార్డింగ్ టు 26-27 బడ్జెట్? టోటల్ 7. వెరీ గుడ్. ఎస్, టోటల్ 7 న్యూ హై స్పీడ్ కారిడార్స్ రాబోతున్నాయి టు ఎక్స్పాండ్ సమ్ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్స్ని ఎక్స్పాండ్ చేయడానికి. సో ముఖ్యంగా ఈ యొక్క స్పీడ్ రాబోతుంది, హై స్పీడ్ కారిడార్స్ రాబోతున్నాయి. అయితే గ్రోత్ కారిడార్స్ అని కూడా అనొచ్చు. ఎస్, 7. అయితే ఇక్కడ కానిది ఏందని అడుగుతున్నాడు. ఖచ్చితంగా హైదరాబాద్, చెన్నై ఇస్ రైట్ ఆన్సర్ అండి. అలాగే ముంబై టు పూణే యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ టు వారణాసి. బట్ బెంగళూరు, మైసూర్ అనేది నాట్ రైట్. ఓకే, సో ఈ 7లో ఇది లేదండి యాక్చువల్గా. ఓకే, సో పూణే, ఇంకోటి పూణే హైదరాబాద్ కూడా ఉంది యాక్చువల్గా. పూణే నుంచి హైదరాబాద్ కూడా మనకి రాబోతుంది. అంటే మనకి మనది వెస్టర్న్ సైడ్ నుంచి సెంట్రల్ సైడ్ వరకు. సో పూణే హైదరాబాద్ కూడా రాబోతుంది. ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు కూడా రాబోతుందండి. మీరు గమనించండి. సో మనకి మ్యాప్లో ఫస్ట్ మనకి ముంబై నుంచి పూణే వరకు మనకు రాబోతుంది. పూణే నుంచి హైదరాబాద్ రాబోతుంది. హైదరాబాద్ నుంచి మనకి కర్ణాటక, బెంగళూరు. ఓకే, సో బెంగళూరు రాబోతుంది. సో ఢిల్లీ నుంచి వారణాసి నార్మల్. ఢిల్లీ నుంచి వారణాసి ఒకటి, ముంబై టు పూణే ఒకటి, హైదరాబాద్ నుంచి చెన్నై కూడా ఒకటి. హైదరాబాద్ చూసారా, పూణే, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. అలాగే ఢిల్లీ, వారణాసి, ముంబై, పూణే. ఓకే, అలాగే చెన్నై, బెంగళూరు కూడా వస్తుందండి. బెంగళూరు కూడా వస్తుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ ఏవి అంటే ఫస్ట్ ఢిల్లీ నుంచి వారణాసి అండి, ముంబై నుంచి పూణే, ఆ తర్వాత మనకి పూణే నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే చెన్నై నుంచి బెంగళూరు. ఓకే, ఎస్, వారణాసి టు సిల్గురి మళ్ళీ. ఓకే, సిల్గురి అంటే ఎక్కడ ఉంది? అస్సాం. సో ఇలా సెవెంత్ వన్. ఓకే, సో ఒక్కసారి 7 కారిడార్స్ ఏంటో మీరు గుర్తుపెట్టేసుకోండి, ఎందుకంటే రేపు ఉదయం ఖచ్చితంగా అడగచ్చు. ఢిల్లీ నుంచి వారణాసి అండి, వారణాసి నుంచి సిల్గురి, ముంబై నుంచి పూణే, పూణే నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు, అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు. ఇలా దీస్ ఆర్ ద 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్. ఓకే, సో మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ వేరు. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి, చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి. ఓకే, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ హెచ్బిఐసి అంటాం ఇలా మనకి. ఓకే, ఈ హై స్పీడ్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేసరి యాక్చువల్గా మనకి ఎగ్జిస్టింగ్గా ఒకటి ఉండేది, ముంబై అహ్మదాబాద్. ఓకే, ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ఉంది కదా ఇప్పుడు, హై స్పీడ్ రైల్ కారిడార్. సో ఈ యొక్క ఎగ్జిస్టింగ్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ని దృష్టిలో పెట్టుకొని అదే ఒక టైప్ ఆఫ్ స్కేల్లో మనకి 7 కొత్తగా రాబోతున్నాయి. ఇప్పుడు ఇవి మనకి ట్రాన్స్పోర్టేషన్లోకి వస్తాయండి, ట్రాన్స్పోర్టేషన్. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి 26-27 బడ్జెట్లో అత్యధికంగా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్పై ఖర్చు చేయాలని చూస్తుంది, ఆల్రెడీ చేస్తుంది కూడా. ఆ తర్వాత డిఫెన్స్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఓకే, ఆ తర్వాత డిఫెన్స్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది. సో ఇలా మనకి 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిల్గురి, ముంబై టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై టు బెంగళూరు. ఓకే, వెరీ గుడ్. సో ఈ ఇంటర్సిటీ మొబిలిటీ అనమాట, ఇంటర్సిటీ మొబిలిటీ కోసం. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ డి. బెంగళూరు మైసూర్ అయితే లేదు, లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The National Manufacturing Mission NMM was announced in budget 25-26. అయితే what are its target for 2035 అండి? ఎస్, ట్రై చేయండి. 25-26 బడ్జెట్లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ప్రకటించిన 2035 నాటికి దీని లక్ష్యాలు ఏమిటి?
అంటే ఇంక్రీజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఇన్ జీడిపి టు 25%, జనరేట్ ఓవర్ 100 million jobs, అచీవ్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ USD 1.2 trillion ఎకానమీ. ఎస్, డిఫెన్స్ 11%. ఓకే, అది మనకి ఒక టైప్ ఆఫ్ పర్సంటేజ్ కాకుండా మనకి ఫిగర్లో ఒక అమౌంట్లో అడిగితే మాత్రం దగ్గర 2 lakhs దగ్గర మనకి ఖర్చు పెడుతుంది. ఓకే, 2 lakh crores. ఎస్, 1-2 ఇస్ ఇట్ 1-2? సో ఇక్కడ మీకు చూడండి, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఇది ఒక స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ అండి, డిజైన్ టు ప్రొపల్ ఇండియా ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఓకే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మనకి జీడిపిని 25%కి రీచ్ చేయాలని చూస్తుందండి ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఓకే, సో జనరల్గా మనకి 2030 కల్లా గుర్తుపెట్టుకోండి, 2030 కల్లా ద గోల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఈజ్ 25%. ఓకే, సో ప్రజెంట్ మనకి దగ్గర 22% ఉంది, ఆ 2030 కల్లా 25% చేయాలని చూస్తుంది. అలాగే ఓవర్ 100 million జాబ్స్ని సృష్టించాలి. ముఖ్యంగా సెకండరీ సెక్టర్ అనేది ఒక బూమ్ అండి. సో మన దేశంలో సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తయారీ రంగం. ఆ తయారీ రంగం నుంచి దాదాపుగా 25% జీడిపి కాంట్రిబ్యూట్ చేసేలాగా, అలాగే 100 million జాబ్స్ సృష్టించేలాగా, అచీవ్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ USD 1.2 trillion ఎకానమీని కూడా దృష్టి పెట్టుకుంది. ఎస్, 3 కూడా కరెక్టేనండి. సో ఖచ్చితంగా ఆన్సర్ 1, 2, 3. 1, 2, 3. సో 3 options are right. ఓకే, సో ఒక్కసారి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి బడ్జెట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ విబిజీ రామ్జీ యాక్ట్ 2025? ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనకి వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ, ఇది MG నరేగా రీప్లేస్లో వచ్చింది కదా. MG నరేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం నుంచి విబిజీ రామ్జీ అనే ఒక స్కీమ్ని రిప్లేస్ చేశారు. అయితే రిమూవల్ ఆఫ్ డిస్ ఎంటైటిల్మెంట్ క్లాజెస్, ప్రొవిజన్ అలౌయింగ్ స్టేట్స్ టు పాజ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ డ్యూరింగ్ పీక్ హార్వెస్ట్ సీజన్, మ్యాండేటరీ రిప్లేస్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ విత్ ఎ మెకానిజం. సో ఏదండి, ఏం చేంజెస్ తీసుకొచ్చారు పాతదానికి కొత్తదానికి? 1, 2. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 125 days ఎక్స్టెండ్ చేశారండి. ఓకే, 100 days నుంచి మనకి 125 గ్యారంటీ వర్క్ మనకు అందిస్తుంటారు, తెలుసు కదా. ఓకే, సో డిస్సెటిల్మెంట్ అనమాట. డిస్సెటిల్మెంట్ అంటే ఏంటి? డిస్సెటిల్మెంట్, రిమూవల్ ఆఫ్ డిస్సెటిల్మెంట్ క్లాసెస్, అనర్హత నిబంధనలను తొలగించడం. సో ఫస్ట్ ఆప్షన్ రైటేనా? సో ఖచ్చితంగా చూడండి, ఇఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ బిఫోర్ 15 days, 2 weeks లోపల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయించాలనే నిబంధన MG నరేగాలో ఉండేది, కానీ ఇక్కడ లేదు. ఓకే, సో ఈ కొత్త చట్టం ఏం చెప్తుందంటే డిస్ఎంటైటిల్మెంట్ ప్రొవిజన్స్ తీసేసింది. అంటే దగ్గర ఎంప్లాయ్మెంట్ అనేది లెస్ దాన్ 15 daysలో ఇవ్వాలి ఖచ్చితంగా అనే రూల్ అనేది తీసేసింది. మ్యాండేటరీ అనేది తీసేసింది క్లాస్. ఓకే, ఎస్, ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ మనకి రైట్ ఇది. యాజ్ వెల్ యాజ్ ప్రొవిజన్ అలౌవింగ్ స్టేట్స్ టు పాజ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ డ్యూరింగ్ పీక్ హార్వెస్ట్ సీజన్ కూడా ఎస్ రైట్. ఓకే, పంట కోత కాలంలో ఉపాధి హామీని నిలిపివేయడానికి రాష్ట్రాలకు అనుమతి ఇచ్చే ఒక నిబంధన, హాల్ చేసే నిబంధన రాష్ట్రాలకు ఇచ్చింది. ఎస్, ఇది కూడా కరెక్టే. బట్ చూడండి, మ్యాండేటరీ రిప్లేస్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాబ్ విత్ మెకానైజేషన్ అనేది ఖచ్చితంగా ఇది రాంగ్. మనకి లేబర్ ఇంటెన్సివ్ అండి మన దేశం. లేబర్ ఇంటెన్సివ్ మనం ఫార్మింగ్ చేస్తాము, నాట్ క్యాపిటల్ ఇంటెన్సివ్. సో ఒకవేళ ఇదే కానీ రైట్ అయితే కూలీల బదులు, అంటే ఫార్మర్స్ బదులు మనకి రైతుల బదులు ఎవరండి? మనకి మిషన్స్ పనిచేస్తాయి. అది టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ గురి చేస్తుంది. సో ఖచ్చితంగా మనకి విబిజీ రామ్జీ అనేది ఎక్కడ కూడా వ్యవసాయ కార్మికుల స్థానంలో తప్పనిసరిగా యాంత్రీకరణ ప్రవేశపెట్టడం అనేది ఎక్కడ కూడా చెప్పలేదు చట్టం. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాంలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఆన్సర్ మనకి ఓన్లీ 1, 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక నిమిషం. ఓకే, సో ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్, 1, 2. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, చూడండి, వెరీ ఇంపార్టెంట్. NPS వాత్సల్య స్కీమ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? ఓకే, గుర్తుపెట్టుకోండి, NPS వాత్సల్య పథకానికి సంబంధించి ఏ వాక్యాలు సరైనవి కావు అంటున్నాడు. ఓకే, ఏ వాక్యాలు సరైనవి కావు అంటున్నాడు. ఎస్, NPS ఇది ఒక పెన్షన్ స్కీమా అండి? మైనర్స్ కోసం పెన్షనా? బిలో ది ఏజ్ ఆఫ్ 18 years అంటున్నాడు. ఇస్ ఇట్ రైట్? అలాగే ది స్కీమ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానా? సో ఏది కరెక్ట్ రెండిట్లో? 1, 2, both 1 and 2, neither 1 or 2. NPS వాత్సల్య
బి. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇట్ ఈస్ అ పెన్షన్ స్కీమ్ ఫర్ మైనర్స్ ఏజ్ బిలో 18 years. అవునా కాదా? ఎస్, బిలో 18 years అనా? ఓకే, సో అయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఏ కరెక్టే కదా. ఇది మైనర్లు 18 ఏళ్ల లోపు వయసు గల వారి కోసం ఉద్దేశించబడిన పెన్షన్. అవునా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్స్ కోసం లాంచ్ చేసిన స్కీమ్ ఏదైనా ఉందంటే అది ముఖ్యంగా ఎన్పిఎస్ అండి. ఓకే, సో నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య అంటాం. నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య స్కీమ్ ఇది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఏ అనేది రాంగ్ అండి పూర్తిగా. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం అండి? ఆల్ మైనర్ సిటిజన్స్ ఏజ్ బిలో 18 years. ఎస్, ఓకే, ఇక్కడ పెన్షన్ స్కీమ్ ఫర్ మైనర్స్ అంటున్నారు. మైనర్స్ ఏజ్ బిలో 18 years. నాట్ ఎల్ఐసి, నాట్ ఆల్ మైనర్స్. ఎస్, వెరీ వెరీ గుడ్. ఓన్లీ గర్ల్స్ అండి. చిన్న లాజిక్ ఇక్కడ మనకి ఇక్కడ గర్ల్స్ సంబంధించిన స్కీమ్ ఇది. ఓకే, ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఆల్ మైనర్స్ అని మనకి ఇచ్చాడనమాట. సో సింపుల్గా అక్కడ మనకి 18 years అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరికీ కాదు, వర్తించదు. ఓకే, సో అది మనకి లాజిక్. సో ఇక్కడ ఎల్ఐసి కాదండి, పిఎఫ్ఆర్డిఏ. ఎస్, పెన్షన్ ఫండ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ. ఎస్, మనకి వన్ ఆఫ్ ది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ యాక్చువల్గా పిఎఫ్ఆర్డిఏ. ఓకే, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది, రిజిస్టర్ చేస్తుంది. ఎస్, వెరీ గుడ్. సో బి ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, గుడ్ అండి, గుడ్. ఓకే, సో అంటే ఇటువంటి చిన్న మైనర్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆప్షన్స్ ఇలాంటివి కన్ఫ్యూజ్ చేస్తుంటారు. యూ హ్యావ్ టు నోట్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ రిఫరెన్స్ టు బడ్జెట్ 26-27? ఓకే, సో బాగా ఆలోచించండి. 26-27 బడ్జెట్లో మనకి కొన్ని పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారత్ విస్తార్ అని, షీ మార్ట్స్ అని, దివ్యాంజన్ కౌశల్ యోజన అని, ఖేలో ఇండియా మిషన్ అని. సో ఏది మనకి కరెక్ట్ కాదు ఇక్కడ? ఓకే, మీకు తెలుగులో కనబట్లేదా? ఒక్క నిమిషం. ఓకే, ఒక్క నిమిషం. ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయండి. నాట్ సి. వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా ఇచ్చారు క్వశ్చన్. చూడండి, మనకి దివ్యాంజన్ కౌశల్ యోజన అనేది కరెక్ట్ కాదంటున్నారా? ప్రొవైడ్స్ హెల్త్ కేర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఎస్, అయితే సి అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. అయితే దేనికి సంబంధించిందండి ఇది? దేనికి సంబంధించింది సి? సో ఎస్, ఖచ్చితంగా సి ఇస్ రైట్ ఆన్సర్. సి ఇస్ రైట్ ఆన్సర్. ఈ దివ్యాంజన్ కౌశల్ యోజన అనేది దేనికి సంబంధించింది చెప్పండి? ఓకే, ఎస్, భారత విస్తార్ అనేది ఏఐ టూల్ ఫర్ అగ్రికల్చర్ అడ్వైజరీ అండి. నో డౌట్ భారత విస్తార్ అనేది కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, విర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ యాక్చువల్లీ. సో ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. అగ్రికల్చర్ కోసం ఒక ఏఐ టూల్గా మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, అలాగే షీ మార్ట్స్ కూడా కమ్యూనిటీ ఓన్డ్ రీటైల్ అవుట్లెట్స్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రైజ్. షీ మార్ట్స్ అనేది తెలుసు కదా. సో మనకి వన్ ఆఫ్ ది మహిళల యొక్క ప్రతిభను ఈ కామర్స్ ద్వారా వాళ్ళకి ఎంపవర్మెంట్ అందించడం. ఓకే, కమ్యూనిటీ ఓన్డ్ రీటైల్ అవుట్లెట్స్ని వాళ్ళకి ప్రోత్సహించడం, ఇది కరెక్టే. ఓకే, ఎస్, షీ అంటే ఏంటి? సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్ అని. షీ అంటే ఏంటి? సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్ అని. ఎస్, అలా ఖేలో ఇండియా మిషన్ ఇంటిగ్రేటెడ్ టాలెంట్ డెవలప్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్ కూడా. ఎస్, ఎప్పుడో తెలుసు మనకి. ఖేలో ఇండియా గ్రాస్ రూట్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్స్ని బయటకు తీసి వాళ్ళకి ఒలింపిక్ స్థాయి వరకు ట్రైనింగ్ ఇవ్వడం. ఎస్, దివ్యాంజన్ ఖచ్చితంగా ఇది ప్రొవైడ్స్ హెల్త్ కేర్ ఫర్. ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అండి ఇది. ఎస్, దేనికి సంబంధించింది? కౌశల్ అంటే ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కదా, హెల్త్ కేర్ సంబంధించింది కాదు. సో సింపుల్గా మనకి ఎప్పుడైతే మనకి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని చదువుకుంటాం. కౌశల్ అంటే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి పథకం. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ హెల్త్ కేర్. ఒక్కసారి ఆప్షన్స్ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఓకే, సో మనకి ఏ, బి, డి తెలియకపోయినా సి అనేది చూసుకుంటే మీకు కౌశల్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం. ముఖ్యంగా ఎవరి కోసం అండి? పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కోసమే. కరెక్టే. ఓకే, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ కోసం, వికలాంగుల కోసం. ఓకే, సో వికలాంగుల కోసమే తీసుకొచ్చిన పథకం ఇది. బట్ మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బట్ నాట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇవన్నీ కూడా 26-27లో మనకి హైలైట్ అయ్యాయి. ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ సి.
అంటే ఆ పేరులోనే ఉందండి, కౌశల్ ఆ పేరులోనే ఉంది మనకి. ఓకే, ఎస్ ఇది అయిపోయింది కదా. సో ఎస్ అయిపోయింది. సో ఆన్సర్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యూనియన్ బడ్జెట్ 26-27. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ ఆఫ్ చేసుకోండి, కరెక్టా రాంగ్ అనేది. ఎస్ రైట్. The budget is entitled Yuva Shakti driven budget. The Department of Revenue in the Ministry of Finance is responsible for preparing the union budget. The term budget is explicitly mentioned in Article 112 of Indian Constitution. Yes, try చేయండి. ఓకే, సైడ్ అవ్వాలా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అనే టర్మ్ మనం బడ్జెట్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది చదువుకుంటాం. పబ్లిక్ ఫైనాన్స్లో మనకి సింపుల్గా బడ్జెట్ అంటాం. ఈ బడ్జెట్ అనేది ఎక్స్ప్లిసిట్లీ ఎక్కడ మెన్షన్ చేశారండి? నాట్ మెన్షన్ కదా. సో బడ్జెట్ అనే వర్డ్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు రాజ్యాంగంలో, ఇది ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేయలేదు. అంటే భారత రాజ్యాంగంలోని 112వ అధికరణంలో బడ్జెట్ అనే పదం స్పష్టంగా పేర్కొందా? బడ్జెట్ పేర్కొనలేదండి. యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక స్టేట్మెంట్ లాగా మనకి ఒక టైప్ ఆఫ్ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటాం కదా. సో ఖచ్చితంగా త్రీ రాంగ్ అయితే ఈ రెండు పోతాయి. ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ అయినా చాలు. ఓకే, సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్. ఎస్, ఖచ్చితంగా బడ్జెట్ని ప్రిపేర్ చేసేది వేరు, బడ్జెట్ని ప్రజెంట్ చేసేది వేరు. బడ్జెట్ని ప్రిపేర్ చేసేది ఎవరండి? మనకి మినిస్ట్రీ ఆఫ్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండి. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మనకి తయారు చేస్తుందండి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వచ్చేసి మనకి ఫైనాన్స్ మినిస్టర్ మనకి బడ్జెట్ని ప్రజెంట్ చేస్తే దాన్ని తయారు చేసేది ఎవరంటే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తయారు చేస్తాయి బడ్జెట్ని. అందులో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అంటాం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటాం, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి ఫైనాన్స్ మినిస్టర్కి అప్పచెప్తాయి. ఫైనాన్స్ మినిస్టర్ మనకి February 1st ప్రతి సంవత్సరం మనకి బడ్జెట్ని ప్రవేశపెడతారు పార్లమెంట్ వేదికగా. ఓకే, ఎస్. అయితే ఫస్ట్ వన్ రైట్, సెకండ్ వన్ రైట్ కాబట్టి మీకు ఆన్సర్ ఏ ఇస్ రైట్. సారీ, ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇస్ రెస్పాన్సిబుల్. యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కాదు, ఇక్కడ చెప్పిన మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మనకి ప్రిపేర్ చేస్తుందండి, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కాదు. విత్ ద హెల్ప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, యాక్చువల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కలిపి మనకి తయారు చేస్తాయి. బట్ మనకి రిలీజ్ చేసేది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే, క్లియర్? సో ఫైనల్గా బడ్జెట్ని ప్రిపేర్ చేసేది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ హెల్ప్ చేస్తుంది, అంతే, హెల్ప్ చేస్తుంది. ద బడ్జెట్ ఈజ్ ఎంటైటిల్డ్ యాజ్ యువశక్తి డ్రివెన్ బడ్జెట్ అనేది మనకి ప్రెసెంట్ 26-27 బడ్జెట్ యొక్క టైటిల్ అది. ఓకే, సో మనకి వన్ ఆఫ్ ది యువశక్తి, వికసిత్ భారత్. సో ఆన్సర్ ఓన్లీ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్? సో గుర్తుపెట్టుకోండి, ప్రిపేర్ చేసేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా. ఓకే, బట్ మనకి ప్రజెంట్ చేసేది పార్లమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్. నెక్స్ట్, వెరీ ఇంట్రెస్టింగ్, ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ గురించి ఎప్పుడు అడుగుతూ ఉంటారండి మనకి ఎకానమీలో. ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ లైక్ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరిగింది అంటున్నారు, అవునా? అది కూడా 41.7% అంట. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది డిక్లైన్ అయిందంట 3.2%కి. అలాగే అగ్రికల్చరల్ అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ టోటల్ ఎంప్లాయ్మెంట్ అంట. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కరెక్ట్? ఎస్, ట్రై చేయండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ యాక్చువల్లీ? చూడండి, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్ అనేది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మనకి అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాండి. సో రీసెంట్ డేటా ప్రకారం మనకి ఎంప్లాయ్మెంట్లో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగిందండి. అది 49.7కి రీచ్ అయింది యాక్చువల్లీ. ఆన్సర్ ఏ కరెక్ట్. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా డిక్లైన్ అయిందండి. సో 3.2%కి డిక్లైన్ అయిందండి. సో మనకి నిరుద్యోగం రేట్ చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ unemployed in a country
బై టోటల్ లేబర్ ఫోర్స్ కదా, టోటల్ లేబర్ ఫోర్స్ అంటే లేబర్ ఫోర్స్ అంటే మీకు 15 to 59 60 years వస్తారు. సో ఇలా మన ఒక దేశంలో టోటల్ లేబర్ ఫోర్స్, మన దేశంలో టోటల్ లేబర్ ఫోర్స్ ఎంతమంది అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు, సో దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటాం. సో ఇలా మీరు గమనిస్తే మనకి ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది రోజ్ టు 41.7, అసలు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిక్లైన్ టు 3.2%. బట్ అగ్రికల్చర్ అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ టోటల్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ చూడండి, మనకి పాపులేషన్లో అయితే ఓకే, పాపులేషన్లో అయితే మనకి అగ్రికల్చర్లో సుమారుగా 66% ఉన్నారండి పాపులేషన్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. బట్ ఇక్కడ 42.4% ఉన్నారండి ఎంప్లాయ్మెంట్లో. సో ఆన్సర్ 1, 2 ఇస్ అన్ ఆన్సర్. వెరీ గుడ్. చూడండి ఇవన్నీ కూడా మనకి డేటా ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిలో 50% యాక్చువల్లీ మనకి ఏమడుతున్నాడు, అగ్రికల్చర్ అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ అయితే ఓకే, ఖచ్చితంగా 66% మంది మనకి పాపులేషన్ మన భారతదేశంలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారండి అండ్ కంపేర్ టు అర్బన్. ఓకే, ఎస్. బట్ ఇది ఎంప్లాయ్మెంట్లో అయితే మనకి ఓన్లీ 42.4%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం. ఓకే, ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు లక్కపతి దీది ఇనిషియేటివ్ అండి, విన్నారు కదా, లక్కపతి దీది కార్యక్రమానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? సో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఫోకస్ చేయండి, ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి ఎగ్జామ్స్లో. ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, స్టాటిక్ ప్లస్ డైనమిక్గా వస్తాయి. బఫర్ అవుతుందా? ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో యష్, జై, సీత అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సీత గారు, యష్ గారు, జై గారు, ఎస్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్, లక్కపతి, ఎస్ రైట్. One, 3 or all? ఓకే, సో ట్రై చేయండి. ఆన్సర్ బఫరింగ్ అవుతుందా? ఇస్ ఇట్ బఫరింగ్? చూడండి, ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎర్నింగ్ అట్లీస్ట్ 1 lakh యాన్యువల్లీ. లక్క దీది అంటే ఎస్, ఖచ్చితంగా దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో ప్రతి హౌస్ హోల్డ్లో ఉండే మహిళలు ఎస్హెచ్జి గ్రూప్స్లో జాయిన్ అయ్యి సో ఒక సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్గా మార్చాలనే సో ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. అంటే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్, ముఖ్యంగా మనకి మెన్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, ముఖ్యంగా ఉమెన్స్ మనకి ముఖ్యంగా లక్క దీది అంటున్నాడు ఇక్కడ, దీది. సో ఉమెన్స్కి సంబంధించిన స్కీమ్ ఇది. సో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే గృహిణులు సో వాళ్ళు ఎటువంటి సో మనకి ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం లభిస్తుంది ఎస్హెచ్జి ద్వారా. సో వాళ్ళు పొదుపు నిర్వహణ చేసుకొని వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంపవర్మెంట్గా, ఒక సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి యాన్యువల్లీ 1 lakh జనరేట్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ఓకే, సో ఖచ్చితంగా అచీవ్ సమ్ సస్టైనబుల్ సెల్ఫ్ రిలయన్స్. ద ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎకోసిస్టమ్ DNRLM. అంటే దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా చెప్పుకుంటాం. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎస్హెచ్జి ద్వారా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ద టార్గెట్ ఈస్ టు క్రియేట్ ద 3 crore లక్పతి దీదీస్ త్రూ డైవర్సిఫైడ్ లైవ్లీహుడ్ ఇంటర్వెన్షన్స్. అవునా అండి? 3 crores? ఎస్, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇనిషియేటివ్ మనకి 2023లో లాంచ్ చేశారు. యాక్చువల్గా 2023లో లాంచ్ చేశారు లక్కపతి దీది ఇనిషియేటివ్. సో సుమారుగా 3 కోట్ల మందికి ఎస్హెచ్జి, 3 కోట్ల ఎస్హెచ్జి ఇండివిజువల్ మహిళలకి సో యాన్యువల్ ఇన్కమ్ మనకి 1,00,000 వచ్చేలాగా సో ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేశారనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఒక లైవ్లీహుడ్, జీవన ఆధారం పెంచే విధంగా ఈ ప్రోగ్రామ్ పనికొస్తుంది. డ్వాక్రా మహిళలు అంటాం కదా, సో అలాంటి వాళ్ళకి. సో 1, 2, 3 ఇస్ రైట్ ఆన్సర్. సో దీని గురించి మనం చెప్పుకుంటాం. సో ఎస్కే కలియా కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఎస్హెచ్జిని రూపొందించారు. ఎస్హెచ్జి యొక్క ముఖ్యమైన మోటో ఏంటంటే సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటుగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండి. ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా ఒక తాటిపైకి తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఎస్హెచ్జి కాన్సెప్ట్ మనం చెప్పుకుంటాం. థ్రిఫ్ట్ మేనేజ్మెంట్ అంటాం, పొదుపు నిర్వహణ అంటాం. నాబార్డ్ బ్యాంక్, రీసెంట్గా కర్ణాటక గ్రామీణ బ్యాంక్ కూడా సహాయం, ఎక్కువ రుణాలు ఇచ్చింది ఎస్హెచ్జి గ్రూప్స్కి మన దేశంలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
స్పేస్ సెక్టార్ అండి, ఇండియాస్ యొక్క స్పేస్ సెక్టార్ డెవలప్మెంట్స్లో చూద్దాం. ఇండియా ఆపరేట్స్ మోర్ దాన్ 50 యాక్టివ్ శాటిలైట్స్. ఇండియా ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ భారతీయ అంతరిక్ష స్టేషన్ బై 2035. ఇండియా ప్లాన్ టు అండర్టేక్ ఎ మ్యాన్డ్ లూనార్ మిషన్ బై 2040. చూద్దాం. ఎస్, రైట్ ఆన్సర్. చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఎస్ మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, సో తెలియని పాయింట్స్ అన్నీ కూడా నోట్స్ రాసుకోండి. ఓకే, రీసెంట్గా మనకి ఇస్రో ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుందండి. ఓకే, సో సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్ అని ఇస్రో సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్, ఇండియన్ స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుందండి. ఆ రిపోర్ట్లో మనకి అవుట్కమ్స్ మనం చదువుకుంటాం. ఓకే, ఖచ్చితంగా మనకి ఇండియా ఇస్ గోయింగ్ టు ఆపరేట్ మనకి మోర్ దాన్ 50 యాక్టివ్ శాటిలైట్స్ మనకి చేయబోతుంది. ముఖ్యంగా మనకి ఆర్బిట్స్ ఉంటాయి కదా, లీస్ట్ ఎర్త్ ఆర్బిట్ అని, నియర్ ఎర్త్ ఆర్బిట్ అని. సో GTO, GSO ఇలా మనకి భూమి నుంచి సో కొంత మైల్ దూరంలో మనకి 900 కిలోమీటర్స్ దూరంలో మనకి లీస్ట్ ఎర్త్ ఆర్బిట్ అనేది ఉంటుందండి. ఆ తర్వాత మనకి సో దగ్గర 1500 కిలోమీటర్స్ దూరంలో మనకి నియర్ ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది. ఆ తర్వాత 35,800 కిలోమీటర్స్ దూరంలో మనకి GTO ఉంటుంది. 36,000 కిలోమీటర్స్ దూరంలో GSO ఉంటుంది. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పుకుంటాం ఆర్బిట్స్ అంటే ఏంటనేది. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క ISSRA రిపోర్ట్ కింద మనకి 22 శాటిలైట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయబోతున్నాం. అలాగే 31 శాటిలైట్స్ అనేది మనకి నియర్ ఎర్త్ ఆర్బిట్లో మనకి ప్లేస్ చేయబోతున్నాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అలాగే అడిషనల్గా మనకి చంద్రయాన్ 2 ఆర్బిటర్ కానీ, ఆదిత్య L1 తెలుసు కదండి. సో సూర్యుడి యొక్క ఉపరితలం, ఓకే, అంటే క్రోనోస్పియర్ అంటాం, కరోనా. ఓకే, సో సన్ యొక్క అవుటర్ లేయర్ని పరీక్షించడానికి ఆదిత్య L1 మిషన్ ఇవన్నీ కూడా ఈజ్ గోయింగ్ టు ప్లాన్. సో ఇలా మనకి 50 యాక్టివ్ శాటిలైట్స్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది కదా, 22 + 31. ఓకే, సో దగ్గర 53 శాటిలైట్స్ యాక్టివ్గా మనకి ప్లాన్ చేయబోతుందండి ఈసారి. ఓకే, సెకండ్ వన్ కూడా చూడండి, మనకి ఇండియా ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ భారతీయ అంతరిక్ష స్టేషన్ బై 2035. అంటే ఇండియన్ స్పేస్ స్టేషన్ అనమాట సొంతంగా. సెకండ్ కూడా కరెక్టే. సో యాక్చువల్గా మనకి లాంగ్ టర్మ్ స్పేస్ విజన్ ఉంది. లాంగ్ టర్మ్ స్పేస్ విజన్ వచ్చేసి మనకి 2047 అండి. 2047. ఓకే, మనకి 2047కి మనం లాంచ్ చేస్తున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం యాక్చువల్గా. ఓకే, ఖచ్చితంగా 2035 కల్లా ఫస్ట్ స్పేస్ స్టేషన్ మనం తయారు చేసుకోబోతున్నాం. దాని పేరే భారతీయ అంతరిక్ష స్టేషన్. అలాగే ఇండియా ప్లాన్స్ టు అండర్టేక్ ఏ మ్యాన్డ్ లూనార్ మిషన్ బై 2040 కూడా. మ్యాన్డ్, అన్మ్యాన్డ్ వేరు కదా, మ్యాన్డ్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో మూన్ మీదకి ఈ యొక్క మ్యాన్డ్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ పంపించబోతున్నాం 2040 కల్లా. ఎస్, వెరీ గుడ్. సో మొత్తం 3 కూడా కరెక్ట్ ఇక్కడ కూడా. ఆన్సర్ డి. చూడండి, ఈ క్వశ్చన్స్ మీకు ఎందుకు ఇస్తానంటే మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, పాయింట్స్ వైజ్గా నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ వన్, ద 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండెడ్ దిస్ స్టేట్ షేర్స్ ఆఫ్ డివిజువల్ పూల్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఎంత? ఇంక్రీజ్ ఇట్ టు 51%, ఇంక్రీజ్ ఇట్ టు 41%, రెడ్యూస్ ఇట్ టు 31%, నో చేంజ్ ఫ్రమ్ ద రికమెండేషన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. చూడండి, అసలు ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 280లో మనకు ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి 15th చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్ అండి, ఎన్కే సింగ్. అయితే ప్రజెంట్ మనకి 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరు? 16th ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరు? అరవింద్ పనగారియా. వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్కి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేశారండి ఇతను. సో అయితే ఇక్కడ డివిజనల్ పూల్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేశారు. మనకి ఎంత శాతం ఇంక్రీజ్ చేశారా, డిక్రీజ్ చేశారా? నో చేంజా? మీరు గమనించండి, మనకి 2026 నుంచి అమల్లోకి వచ్చింది మనకి. ఏది 16th ఫైనాన్స్ కమిషన్ అనేది February 1st. ఓకే, సో February 1st, 2026 నుంచి మనకి అమల్లో వచ్చిందండి. సో నిర్మలా సీతారామన్ మనకి లోక్సభలో రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు యాక్చువల్గా. ఓకే, సో మెయింటైనింగ్ సమ్ డివిజనల్ పూల్ ఆఫ్. ఎస్, ఆన్సర్ డి అండి. యాక్చువల్లీ నో చేంజ్ ఫ్రమ్ రికమెండెడ్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ అండి. అంటే యథావిధిగా కొనసాగిస్తుంది అనమాట 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టుగా. ఓకే, సో సెంట్రల్ ట్యాక్సెస్ అనేది మనకి 41 సెంట్రల్ ట్యాక్సెస్ మనకి సెంట్రల్ నుంచి స్టేట్స్కి వస్తున్నాయి.
మనకి ఇంక్రీజ్ చేయట్లేదు ఇక్కడ, ఇంక్రీజ్ అంటే కొత్తగా ఇంక్రీజ్ చేయట్లేదు ఏమి. సో అందుకే బి అనేది చాలామంది తప్పు చెప్పారు. సో అంటే 41% అనేది ఇంతకుముందు కూడా 15th ఫైనాన్స్ కమిషన్లో కూడా అదే ఉండేది. ఇప్పుడు 16th కొత్త కమిషన్ వచ్చినప్పుడు కూడా అదే హోల్డ్ చేస్తుందండి. సో అందుకనే ఆన్సర్ డి. ఓకే, మెయింటైనింగ్ ద స్టేట్ షేర్ ఆఫ్ డిజిబుల్ పూల్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ టు 41% మనకి 2026 నుంచి 2031 వరకు ఈ 5 years కూడా సేమ్ 41% ఉండబోతుంది యాజ్ ఒరిజినల్గా 15th ఫైనాన్స్ కమిషన్. ఓకే, ఎస్. సో ఓవరాల్గా మనకి ఒక టైప్ ఆఫ్ లక్షల్లో చూసుకుంటే 1.4 lakh crores మనకి డిస్ట్రిబ్యూట్ చేయబోతుందండి. 1.4 lakh crores స్టేట్స్కి షేర్స్గా ఇవ్వబోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ డి. యాక్చువల్గా మనకి 14th ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి యాక్చువల్గా 42 ఉండేది, అది 15th ఫైనాన్స్ కమిషన్ మనకు రెడ్యూస్ చేసింది. ఇది కూడా అడగచ్చండి క్వశ్చన్. అలాగే 16th ఫైనాన్స్ కమిషన్ దేన్ని కంటిన్యూ చేస్తుందంటే 41%గానే కంటిన్యూ చేస్తుంది. అయితే 14th ఫైనాన్స్ కమిషన్ అంటారు వైవి రెడ్డి. ఓకే, వై వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మనకి 42% డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ వచ్చాయి మనకి రాష్ట్రాలకి సెంటర్ నుంచి. అది కాస్త తగ్గించారు మనకి స్టేట్ ఫైనాన్స్, 15th ఫైనాన్స్. ఆ 15th ఫైనాన్స్ రికమెండేషన్స్ 16th ఫైనాన్స్ కూడా కంటిన్యూ చేస్తుంది. ఓకే, సో యాక్చువల్గా ఇది మనకి వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్, వైవి రెడ్డి. ఓకే, నెక్స్ట్ వన్ నమస్తే స్కీమ్ అండ్ స్మైల్ స్కీమ్. ఎస్, నమస్తే స్కీమ్ అండ్ స్మైల్ స్కీమ్ అనేది అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీస్ అండి. నమస్తే మరియు స్మైల్ పథకం క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినవండి? ఎస్, ట్రై చేయండి, ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నమస్తే స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ కానీ స్మైల్ యొక్క ఫుల్ ఫామ్ కానీ స్కీమ్ ఫర్ మార్జినలైజ్డ్ అనేది. సో వాట్ ఈస్ దట్? స్కీమ్ ఫర్ మార్జినలైజ్డ్. సో మనకి ఇండివిజువల్ లైవ్లీహుడ్. ఓకే, సో మార్జినలైజ్డ్ లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజ్ అండి. ఓకే, ఇండివిజువల్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇది ఒక టైప్ ఆఫ్ మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేయడం, స్కిల్స్ ప్రొవైడ్ చేయడం. ఓకే, సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని అందించడం, లైక్ బెగ్గర్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, అంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మైనర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్. సోషల్ జస్టిస్కి వస్తుందండి యాక్చువల్గా, సామాజిక నేతృత్వంలో సామాజికంగా వాళ్ళకి ఎంపవర్ చేయడం యాక్చువల్లీ. సో ఖచ్చితంగా ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నమస్తే దేనికి సంబంధించింది? ఇది ఒక టైప్ ఆఫ్ శానిటేషన్ సంబంధించిందండి. శానిటేషన్ సంబంధించిన స్కీమ్ ఇది. శానిటేషన్ వర్కర్స్ కూడా మనకి మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ పీపులే. వాళ్ళ యొక్క జీవన ఆధారం, జీవన శైలిని పెంచే ఒక కార్యక్రమాలు ఇవన్నీ కూడా. సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో గవర్నమెంట్ ఈ యొక్క మంత్రిత్వ శాఖ మనకి ఏది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ చేపడుతుంది. ఇది జాయింట్. ఓకే, యాక్చువల్గా మనకి ఈ యొక్క నమస్తే స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ యాజ్ వెల్ యాజ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ కూడా మనకి కండక్ట్ చేస్తుందండి. జాయింట్ ఇంప్లిమెంటేషన్గా తీసుకొస్తుంది. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్. ఓకే, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్, ఎంఏ అంటే మెకనైజ్డ్, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ అండ్ శానిటేషన్ ఇకోసిస్టమ్. అంటే జనరల్గా మనకి చూడండి, మాన్యువల్ స్కెవెంజింగ్ అనేది చాలా డేంజరస్. మాన్యువల్గా మనకి మ్యాన్ హోల్స్లోకి వెళ్ళి వాళ్ళు క్లీన్ చేస్తుంటారు. సెప్టిక్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా మాన్యువల్గా క్లీన్ చేస్తారు. అవి చాలా ప్రమాదకరం. వాటి ప్లేస్లో మిషనరీ వచ్చేసింది, మెకనైజ్డ్ వచ్చేసాయి. ఓకే, అటువంటి ఈ యొక్క నమస్తే స్కీమ్ ఏంటంటే ఒక నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఈకోసిస్టమ్ని ప్రోత్సహిస్తుంది ఈ టైప్ ఆఫ్ నమస్తే. ఇవన్నీ కూడా సామాజిక భద్రతా అంశాలండి. ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ ఆన్సర్ మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, ఆన్సర్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఫోకస్ చేయండి ఎక్కువ. ఎస్, 15th క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఎకనామిక్ సర్వేలో మనకి ఇవన్నీ కూడా ఇస్తారండి. ఎకనామిక్ సర్వేలో మనకి ఈ పాయింట్స్ అనేవి హైలైట్ చేశారు. ట్రై చేయండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? నియర్లీ 27% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ బిలాంగ్స్ టు స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్ 3 to 18 years అంట. The net enrollment rate at secondary level in India exceeds 80% అంట. The gross enrollment ratio is higher
in higher education in India has reached about 29.5% anta. Which are the following are correct? All of the above. C, 1 to 3. ఆలోచించండి. నెట్ ఎన్రోల్మెంట్ రేట్ సెకండరీ స్కూల్ ఇండియా ఎక్సీడ్ 80% అండి. 80% వచ్చేసిందా? నో అండి. సో 52% మాత్రమే యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతారంటే నెట్ ఎన్రోల్మెంట్ రేట్ అట్ సెకండరీ లెవెల్ ఇన్ ఇండియా ఎక్సీడ్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ అంటే ఎస్ అప్పుడు చెప్పాలి. హాఫ్ ఆఫ్ అంటే 52%. బట్ 80%కి ఎక్కడ రీచ్ అయింది? ఓకే, సో ఖచ్చితంగా మనకి ఆన్సర్ 2 రాంగ్. 2 రాంగ్ అయితే ఇంకేముంటుందండి? సో ఆన్సర్ 3 కరెక్ట్గా చెక్ చేసుకోండి. ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియా రిలేటెడ్ టు రీచ్ 29.5 ఇయర్స్ కరెక్టే. సో ఖచ్చితంగా ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో అంటే ఈ డాటా అనేది తెలియకపోతే మనకి ఏం చేయలేం. డాటా తెలుసుకోవాలి. ఎకనామిక్ సర్వేలో మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కావచ్చు, నెట్ ఎన్రోల్మెంట్ రేట్ కావచ్చు. ఓకే, సో ముఖ్యంగా మనకి స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్ కూడా మీకు 3 to 18 ఇయర్స్ వాళ్ళు నియర్లీ 20%, 27 అంటే 100లో 27% స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ 100 మంది ఉంటే అందులో 27 మంది మనకి స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్ అంటారు. సో 3 to 18 ఇయర్స్ ముఖ్యంగా అటు అడోసలెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అడోసలెంట్స్, సో అడోసలెంట్స్ అంటే 14 to 18 ఇయర్స్ అడోసలెంట్స్, కౌమార దశ పిల్లలు అంటాం. కౌమార దశలో ఉండేవాళ్ళు. ఓకే, ఎస్. సో చూడండి, ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనకు భాగంగా 2020 కదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త విధానం, కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా మనకి ఇన్లైన్గా ఉంటాయి. ఓకే, యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నామంటే నెట్ ఎన్రోల్మెంట్ రేషియో. ఓకే, సో మనకి నెట్ ఎన్రోల్మెంట్ రేషియో 52% అండి. అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతారు మనకి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది హైయర్ ఎడ్యుకేషన్లో 2035 కల్లా మనం 50 రీచ్ అవ్వాలని గోల్గా పెట్టుకున్నాం. సో గుర్తుపెట్టుకోండి. సో 50% బై 2035 ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. బట్ ఇప్పుడు మనం ఎంతలో ఉన్నామంటే 29.5%లో ఉన్నాం. సో అకార్డింగ్ టు NEP 2020 సెట్స్ ఎ టార్గెట్ ఆఫ్ 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ బై 2035 అండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఏ వయసు నుంచి ఏ వయసుకి తీసుకుంటారని అడుగుతాడు. 18 to 23 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రూపంలో అడగచ్చు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది టోటల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ బిట్వీన్ 18 to 23 ఇయర్స్ అండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. క్లియర్? అలాగే 3 to 18 వచ్చేసి మనకి టీనేజ్, ముఖ్యంగా అడోసలెంట్స్ చిల్డ్రన్స్ అంటాం. క్లియర్? ఎస్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది క్లాస్. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్, ఇది యాక్చువల్గా మనకి ఈ 15 క్వశ్చన్స్ ఏవైతే చేసానో అది ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ సంబంధించిన క్వశ్చన్స్ అండి. చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోండి ఎవరైనా ఇంకా ఫస్ట్ నుంచి క్లాస్ వినకపోతే మాత్రం. ఎస్, ఫైనల్గా మనకి APPSC Group 1, Group 2 దృష్టిలో పెట్టుకొని మనం ఆల్రెడీ గరుడా బ్యాచ్ని, పాలినామిక్స్ బ్యాచ్ని, ముఖ్యంగా APPSC టెక్నికల్ బ్యాచెస్ ఎవరైతే రాస్తున్నారో AWE లాంటివి, IPO ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్, విశ్వకర్మ బ్యాచ్ను లాంచ్ చేసాం కదా. సో ఇప్పుడు మనకి మంత్ ఎండ్ ఆఫర్ అయితే నడుస్తుందండి. సో మీ అందరి యొక్క రిక్వెస్ట్ మేరకు మంత్ ఎండ్ ఆఫర్లో భాగంగా ఈరోజు రేపు అయితే ఉంటుంది ఈ ఆఫర్. సో దృష్టిలో పెట్టుకుని గరుడా బ్యాచ్ కనుకనే మీకు కంప్లీట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీకు ఫుల్గా మెటీరియల్స్ కూడా అందిస్తున్నాం. ఓకే, లైవ్ క్లాసెస్తో పాటుగా మీకు ఫుల్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అందిస్తున్నాం. మీకు కేవలం 299 రూపీస్ మాత్రమే. మనకి దగ్గర 5000 ఉండేది ఇప్పుడు 50% ఆఫర్ వచ్చేసింది. మీకు 50 కన్నా ఎక్కువే, 60% దాకా వచ్చేసింది. సో మీకు 2299కి. అలాగే ఇంకో పక్క పాలిటీ అండ్ ఎకానమీ మీకు కావాలి. ఓకే, పాలిటీ ప్లస్ ఎకానమీ దగ్గర 90 క్లాసెస్ ఉంటాయి. సో ఇవి కావాలి అనుకుంటే మీకు 899 రూపీస్కి కేవలం 2 సబ్జెక్ట్స్ 899 రూపీస్ మాత్రమే. సో చాలామంది యూటిలైజ్ చేసుకోవట్లేదు. యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే మీకు రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. డంప్డ్ వీడియోస్ కాదు, లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. దాంతోపాటుగా మెటీరియల్ కూడా ఇస్తున్నాం, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా 18 months ఉంటుందండి. 18 months ఉంటుంది వ్యాలిడిటీ. ఇంకో పక్క విశ్వకర్మ మీకు ఖచ్చితంగా ఈ విశ్వకర్మ బ్యాచ్ అనేది టెక్నికల్ ఎగ్జామ్స్కి GS పేపర్ 1 లైవ్ క్లాసెస్ నడుస్తున్నాయి. ఇది మీకు 1999 రూపీస్కి అందిస్తున్నాం. జీకే పేపర్ అనమాట. ఓకే, జీకే పేపర్ 1. సో ఎవరైనా యూటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా అదిని. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.
సో ఎస్, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఓవరాల్ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఓకే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. 8464848161 నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. సో వీ విల్ ఆల్వేస్ మీకు అవైలబుల్గా ఉంటాం. ఓకే, ఎటువంటి గైడెన్స్ కావాలన్నా సో వీ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. అలాగే ఈ మంత్ ఎండ్ ఆఫర్ అనేది ఈ రోజు రేపు మాత్రమే ఉంటుంది. సో త్వరగా యూటిలైజ్ చేసుకోండి, తర్వాత ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఏ సందేహాలు ఉన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వీ విల్ రెస్పాండ్ యూ. సో ఒక్కసారి మీరు చేయాల్సింది ఏంటంటే కింద లింక్స్ పెట్టాం, గరుడా బ్యాచ్ లింక్స్ పెట్టాం, ఒకసారి క్లిక్ చేసి స్టడీ టేబుల్ చూడండి, డెమోస్ చూడండి. సో ఎలా ఉండబోతున్నాయి క్లాసెస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. మీకు ఖచ్చితంగా నచ్చినట్లే మనం ఎన్సీఆర్టీస్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని మీకు అర్థమయ్యేలాగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం మీకు ఎప్పటికప్పుడు జరిగిపోతుందండి. ఇప్పటికి చాలా క్లాసెస్ అయిపోయి మీకు రికార్డెడ్ వీడియోస్ వస్తాయి. ఓకే, అయిపోయినవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ వస్తాయి. మనకి ఈ రోజు జాయిన్ అయితే రేపటి నుంచి లైవ్ క్లాస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మార్నింగ్ క్లాస్ జరుగుతుంది, మనకి ఆఫ్టర్నూన్ క్లాస్ జరుగుతుందండి. ఓకే, ఎస్, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎస్, ఖచ్చితంగా చేస్తాను. ప్రతిరోజు 8:30కి అవుతుందండి. సో కొంచెం గ్యాప్స్ వస్తున్నాయి మధ్యలో, వర్క్స్ వల్ల, క్లాసెస్ వల్ల, ఎక్కువ క్లాసులు ఉండడం వల్ల కొంచెం గ్యాప్స్ వస్తున్నాయి. బట్ ఖచ్చితంగా మనం ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి సో మనం స్పీడప్ చేద్దాం. సో రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుదాం. సో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు కావాల్సిన కంటెంట్ ఇక్కడ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నామంటాం ఛానల్ నుంచి. అలాగే ఇంకో పక్క కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కమ్యూనిటీలో మీకు రోజు పోస్టింగ్ జరుగుతుంది, క్వశ్చన్స్ పోస్టింగ్, క్విజెస్ రూపంలో పార్టిసిపేట్ చేయండి. యాప్లో ఫ్రీ టెస్ట్లు ఉన్నాయండి. సో యాప్లో ఫ్రీ టెస్ట్. ఇంకొకటి, ఈ బ్యాచెస్లో మీరు ఏ బ్యాచ్ తీసుకున్నా మీకు మాక్ టెస్ట్ అనేది లభిస్తుంది. వీక్లీ మాక్ టెస్ట్ కూడా పెడుతున్నాం మీకు. ఓకే, సో వీక్ అంతా మీకు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దానికి సంబంధించిన వీక్లీ మాక్ టెస్ట్ కూడా మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ఫ్రీ మెటీరియల్స్, ఫ్రీ డౌన్లోడబుల్ మెటీరియల్స్. ఓకే, డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకే, సో పూర్తిగా ఇది మీకు రికార్డెడ్ వీడియోస్తో సహా ఉంటుంది మీకు 18 months పాటు. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఇంకా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే మంత్ ఎండ్ ఆఫర్తో యూటిలైజ్ చేసుకోండి. చక్కగా పవర్ఫుల్ కోర్సెస్ అండి 3 కూడా. ఎస్, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే యూ కెన్ క్లియర్ ఇట్. Thank you so much. We'll meet you again next class. Until then, have a nice day. But don't forget to subscribe our class, our channel. Okay? Thank you so much.